ఈరోజు హిందూపురంలో మా వైఎస్ఆర్ కుటుంబాన్ని దాదాపు 9:30 నైట్లో మున్సిపాలిటీ వారు టీకి వేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నిస్తే ఈ లైటింగ్ కనిపిస్తుందా, ఈ లైటింగ్ ఇనాగరేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు వస్తారంట ఈ లైటింగ్ ఇనాగరేషన్ కానీ గత మా ప్రభుత్వంలోనే ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఎలక్షన్ ముందే మేము ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వేసాం. ఇది హిందూపుర ప్రజలు గమనించాలి. మేము చేసిన పనిని, మా గవర్నమెంట్ చేసిన పనిని, మా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన డబ్బులతో చేసిన పనిని ఈరోజు మీది అని ఎలా మీరు ఓపెనింగ్ చేసుకుంటారు? ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీకి కానీ లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హిందూపుర ప్రజలు గమనించవలసింది ఏంటంటే వీళ్ళు డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఏమీ చేయట్లేదు. వీళ్ళు ఏదో అవార్డులు తీసుకున్నారు, అది తీసుకునేసి ఆ డబ్బులతో వచ్చేసి ఇక్కడ పెద్దగా షోలు చేసేసి ప్రచారాలు నిర్వహించుకొని ఇచ్చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే ప్రజల విద్యుత్ అయినటువంటి గత 5 రోజుల నుంచి ఈ ప్రిపరేషన్స్ కోసం ఆ విద్యుత్తును వాడుతున్నారు. అయినా కూడా మేమేం ప్రశ్నించలేదు. సరే, అతనికి ఏదో మన తెలుగు వానికి ఒక గొప్ప సత్కారం జరిగింది. ఆ సత్కారం జరిగినప్పుడు ఏదో చేసుకుంటున్నారు లేకపోతున్నాను. కానీ మా వైఎస్ఆర్ స్తూపాన్ని పీకేసి మా మనోభావాలు దెబ్బతీశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్తూపం వచ్చేసి పిఐబిఆర్ వాటర్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దానికి గుర్తుగా పెట్టించడం జరిగింది. హిందూపురం తాగునీటి ఫస్ట్ తీర్చింది మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి గుర్తుగా ఒక స్తూపాన్ని పెట్టింటే ఆ స్తూపము దొంగతనంగా రాత్రుల్లో తీసేసి ఇది ఎందుకో, ఇవన్నీ ఏం ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే ఇలాంటివన్నీ ముందు ఇంకా జరగకూడదని చెప్పేసి హిందూపుర ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే బాలకృష్ణ గారికి ఒక మనవి చేసుకుంటున్నా. అయ్యా, మీకు ఒక పురస్కారం ఇచ్చారు. మేము మీడియా పరంగా మా హిందూపుర ప్రజల నుంచి మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ ఇలాంటివి దుశ్చర్యలన్నీ ఇవేంటో అయ్యా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూపుర ప్రజలందరూ కనీసం గుర్తించండి, ఎవరికి ఓటేలో తెలుసుకోండి, మీ తరపున పోరాట వ్యక్తులను గెలిపించుకోండి. అంతేకాని ఎక్కడో కూర్చొని బాలకృష్ణ గారిని గెలిపించుకొని ఎక్కడో హైదరాబాద్ లో షూటింగ్ చేసుకున్న వ్యక్తిని గెలిపించుకునేసి ఇచ్చే కాదు అని చెప్పేసి ఇవాళ రాజ్యం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరగవు అని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను నమస్కరిస్తున్నాను.